కీలకమైన సమస్య మీద ప్రజా జాగరణ లేకపోవడం, ప్రజా జాగృతి లేకపోవడం, ప్రజా చైతన్యం లేకపోవడం మన దౌర్భాగ్యం. ప్రభుత్వ వైద్య కళాశాలలు అనేది ప్రజలకు ఒక వరం లాంటిది. పేదలకి ఒక వరం లాంటిది. మధ్యతరగతికి ఒక జీవితం లాంటిది. ఆ కాలేజీల్లో సీట్లు మధ్యతరగతి అందుకోవడానికి ఉంటుంది, పేదలు అందుకోవడానికి ఉంటుంది. తద్వారా అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు అవుతారు. ఆ అవకాశం జగన్ టైంలో ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సగం మందికి తీసేశాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు తాము అధికారంలోకి వచ్చాక మొత్తానికి తీసవతల పడేస్తుంటే, చివరికి ప్రైవేట్ విద్యా సంస్థల కిందకు మారుస్తుంటే, ప్రైవేట్ వేరు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వేరు అంటూ ప్రజల్ని మోసం చేస్తుంటే దాని మీద ప్రజలకే స్పందన లేదు. ఆసుపత్రి వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇందులో ఒకటి ఇక్కడ స్టూడెంట్స్కి అవకాశాలు, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు, ఆ తర్వాత వైద్య అవకాశాలు, అలాగే డయాగ్నోసిస్ అవకాశాలు, ఫార్మా అవకాశాలు. ఇన్ని వేల ఉద్యోగాలకి ఇన్ని వేల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం 17 మెడికల్ కళాశాలలో కేవలం 8,000 కోట్ల రూపాయల డబ్బులు లేవు, అది కూడా 3,000 అయిపోతే ఒక 5,000 కోట్ల రూపాయల డబ్బులు లేవని చెప్పేటటువంటి పేరుతో నోటి దగ్గర ముద్ద లాగేస్తుంటే, నోటికి వచ్చినటువంటి మెడికల్ చట్టం లాగేస్తుంటే, స్పందన లేని దౌర్భాగ్యం, స్పందన లేని నీచ రాజకీయం ఆంధ్రాని శాసిస్తుంటే, అసహ్యకరమైనటువంటి జర్నలిజంతో ఇక్కడ ప్రజలని వంచిస్తుంటే, కాస్తో కూస్తో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఉద్యమం చేస్తున్నారు. తాజాగా దళిత విభాగానికి సంబంధించినటువంటి నేతలు నిన్న ఉద్యమం చేశారు. ప్రజల్లో చైతన్యం రాకపోతే చివరికి ఇప్పుడు మనకి సంబంధించిన ఈ ప్రజలందరి ఆస్తులు అమ్ముతున్నారు. రేపు పొద్దున ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి దూరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే చాలా చోట్ల భూములు లాక్కుంటున్నారు, భూములకు సంబంధించినటువంటి పట్టాదారులు వేధిస్తున్నారన్న వార్తలు చూస్తున్నాం.